మన దగ్గర $1,25,000 కనుక ఉంటే యూఎస్డి అంటే మన యూఎస్లో $1,25,000 కావచ్చు, $1,30,000 కావచ్చు ఉంటే కనుక వాటిని మనం డైరెక్ట్ గిఫ్ట్ సిటీ ద్వారా డాలర్స్లోనే మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందండి. సో అలా డాలర్స్లోనే మనం ఏఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఏఎఫ్లో ఉన్న అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి టాక్సేషన్ అనేది ఉండదు. అంటే దీని టాక్సేషన్ ఏదైతే పడుతుందో అది ఆల్రెడీ కంపెనీ వాళ్ళే పైన పే చేసేస్తారు. సో ఇన్వెస్టర్ హ్యాండ్కి వచ్చేసరికల్లా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. సో మనం వచ్చిన రిటర్న్ మీద మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. అది ఇండియన్స్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఎన్ఆర్ఐస్ కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో ఎవ్రీ ఇయర్ మనం రిటర్న్స్ ఫైల్ చేయాలి అనే ఇష్యూ కూడా ఉండదండి దీంట్లో. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఏఎఫ్ అనేది. సో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది మనం 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి ఇండియన్స్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు యాజ్ ఎ ఇండియన్గా, లేకపోతే ఎన్ఆర్ఐగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇండియన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకున్న 1 crore ఈ మినిమం వచ్చి 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది 2012లోనే మనకి సెబీ వాళ్ళు రెగ్యులైజ్ చేశారు ఈ ప్రోడక్ట్ని. సో ఒక 10 years ఆల్మోస్ట్ 14 years అయిందండి ఒక రెగ్యులైజ్ ప్రోడక్ట్ ఇది. చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి, మనకి మంచి మంచి కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. లైక్ మోతిలాల్ ఒస్వాల్ కావచ్చు, లేదా ఐసిఐసిఐ కావచ్చు, లేకపోతే కొటక్ కావచ్చు. ఇట్లా ఉన్న వాటిల్లోకి ది బెస్ట్ మేము తీసుకొని మేము సజెస్ట్ చేస్తాం. ఈఐఎఫ్ బాగుంటుందండి, ఇలా చేయండి మీకని. సో మనం ఆల్రెడీ దగ్గర 12 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఈ ఏఎఫ్లో ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి బుల్ రన్ వచ్చినప్పుడు ఈ ఏఎఫ్లో వితిన్ 3.5 yearsలో కూడా వాళ్ళు డబుల్ రిటర్న్స్ చూశారు. 1 crore పెట్టారు అంటే 2022 డిసెంబర్లో, అది 2024 సెప్టెంబర్కి డబుల్ అయిపోయింది రిటర్న్. సో వితిన్ 2.5 yearsలో కూడా డబుల్ రిటర్న్ మనం చూసాం, మనం కళ్ళతో చూసాం. సో అందరూ హ్యాపీగా ఉన్నారు ఏఎఫ్లో. సో ఏఎఫ్లో వచ్చి మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ టాక్సేషన్ మన చేతిలో పడదు, పైన పే చేస్తారు వాళ్ళు, కాబట్టి మన హ్యాండ్స్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. సో అలా వచ్చిన ట్యాక్స్ ఫ్రీ మనకు ఎక్కడైనా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మళ్ళీ ఏఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.